రక్షితమవుతుంది. భాష్యము శీల ప్రభుపాదుల వారి ద్వారా. మనసు అనేది సాత్విక అహంకారం యొక్క ఫలమని, కోరికను అనుసరించి సంకల్ప వికల్పాలు కావించడమే దాని కర్మ అని గడిచిన శ్లోకాల్లో వివరించబడినది. కానీ బుద్ధి మాత్రం తైజస అహంకారం యొక్క ఫలమని ఇక్కడ చెప్పబడింది. అది మనసు మరియు బుద్ధి నడుమ గల భేదము. మనసు సాత్విక అహంకారపు ఫలము కాగా బుద్ధి రజోగుణ అహంకారపు ఫలము. కనుక సంకల్ప వికల్పములు మనసు యొక్క అతి ముఖ్య అంశములు. ఏదన్నా ఒక వస్తువును సంకల్పం చేయటం వికల్పం. మనసుకు ఈశ్వరుడు సంలగ్నమైతే, అంటే అనిరుద్ధునిపై మనసుకు ఈశ్వరుడు సంలగ్నమైతే కృష్ణ భక్తి భావనకు మార్పు చెందుతుంది. నరోత్తమ దాస్ ఠాకూర్ చెప్పినట్లుగా మనం ఎప్పుడు కోరికలనే కలిగి ఉంటాము, వాటిని ఆపడం అసాధ్యం. కానీ ఆ కోరికలను మనము దేవదేవుడైన శ్రీకృష్ణుని వైపు మళ్లించవలెను. అదియే జీవన పూర్ణత్వము. కానీ జనులంతా ఏం చేస్తారు? ఆ కోరికల్ని తీర్చుకోవడానికి ప్రయత్నిస్తారు. అవి ఎంత తీర్చుకోవడానికి ప్రయత్నిస్తామో అంత ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి అన్నమాట. అవి ఎందుకంటే దాంట్లో భగవద్గీతలో చెప్తున్నారు 2వ అధ్యాయంలో 70వ శ్లోకంలో, ఆ పూర్వమాణమచలం ప్రతిష్టం అనే శ్లోకంలో, దాంట్లో సముద్రంలోకి రాత్రి మూల నదులు ప్రవేశిస్తూనే ఉంటాయి. అదేమే దాటి అవతలకు పోదు కదా సముద్రం. అట్లా మనలోకి ఎన్ని కోరికలు వస్తాయో అవి తీర్చుకోవడానికి ప్రయత్నించే కొంది అశాంతి పెరుగుతుంది మనకి. అవే కృష్ణపరమైన కోరికలుగా మార్చుకుంటే శాంతిగా ఉండగలుగుతాము. శాంతి లేనిది సుఖం లేనిదే శాంతి లేదు, శాంతి లేనిదే పరమగతిని పొందలేము. మనం సత్వగుణంలో ఉంటేనే ఆ కోరికలను గురించి కోరికలను భగవంతుని మళ్ళించగలుగుతాం. రజోగుణంలో ఉంటే మన కోసం, తమో గుణంలో ఉంటే ఎవరు ఏమైనా సరే నేను అనుకున్నది చేస్తే రాలి. ఇట్లా గుణాల ప్రభావంతో మనం చేసే భక్తి కూడా ఆధారపడి ఉంటుంది. సత్వగుణంలో ఉంటేనే మనము భక్తిలో నిలబడగలుగుతాం. రజోగుణము కోరికల వల్ల భక్తిలో నిలబడలేదు. తమో గుణము అజ్ఞానం. అసలు మంచికి ఎంత విన్నా కూడా ఒక్క మొక్క కూడా లోపలికి బాదు, ఆచరించలేము. అందుకని తమో గుణం నుంచి రజోగుణానికి మారాలి, రజోగుణం నుంచి సత్వగుణానికి మారాలి. ఆ మారడానికి ఆహార నియమాలు. దానికి ఎలా కంట్రోల్ చేయగలం మనం ఆ గుణాలని? చాలా బలమైనవి కదా 3 గుణాలు. భగవంతుడు చెబుతున్నాడు, దైవీ హేషి గుణమయ్య మమ మాయ దురత్య. నా దైవీ శక్తి ఈ గుణాలు చాలా బలమైనవి, వీటిని దాటడం దుర్లభం అంటున్నాడు. ఎలా దాటగలమంటే మామేవా శరణ్యం అని భగవంతునికి ఎప్పుడైతే మా దైవీ హేషి గుణమయ మమ మాయ దురత్యయ మామేవ ఏ ప్రపద్యంతే మాయామేతం తరంతితే. దాట శక్యం. కానీ ఎవరైతే నా పాదాలకు శరణు పొందుతారో వాళ్ళు చాలా సులభంగా దాటుతారంటున్నారు. శరణు పొందడం అంటే కృష్ణ అంటే ఇష్టమని ఏదో గుడిలో ఉండడమో లేకపోతే పెద్ద విగ్రహం పెట్టుకుని రోజు చూస్తూ కూర్చోవడమో ఇవన్నీ కాదు. ఆయన చెప్పినట్టు ఆచరించాలి. అప్పుడే దాని ఫలితం కనపడుతుంది. దానికి ఎగ్జాంపుల్ మనం ఏం చెప్పుకో, పెద్ద హాస్పిటల్కి వెళ్తాం ఏదైనా హెల్త్ బాగాలేకపోతే. బయట నిలబడి చాలా పెద్ద హాస్పిటల్లో ఆ బోర్డులు పెడుతున్నారు. ఇప్పుడు హాస్పిటల్స్ దగ్గర డాక్టర్లు ఆ దేశంలో చదివారు, ఈ దేశంలో చదివారు, ఇన్ని అవార్డులు వచ్చినాయని పేపర్ కటింగ్లో కూడా పెట్టుకుంటారు. అవన్నీ చూస్తే రోగం తగ్గుతుంది. ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, చూపించుకోవాలి, మెడిసిన్ వాడాలి, అప్పుడు తగ్గుతుంది. అట్లే మనము తిలకు కంటి మాల వేసుకొని జపమాల పట్టుకున్నంత మాత్రమే మనకున్న భవరోగం అనేక జన్మలు అనే రోగం తగ్గదు. దాన్ని ఆచరించాలి, శాస్త్రాన్ని వినాలి, దాన్ని మనం మళ్ళీ తలుచుకోవాలి, స్మరణ చేయాలి, దాని గురించి ఆలోచించాలి. ఇది నాకు లాభాన్ని కలిగిస్తుందా? నాకు అంటే దానికి శరీరానికి లాభాన్ని కలిగిస్తుందా? ఆత్మక. నేను అంటే ఆత్మ, శరీరం కాదు. ఎందుకంటే ఇది మనది కాదు, ఇది అద్దిల్లు లాంటిది అన్నమాట. ఎప్పుడైతే యజమాని ప్రభుపాస్వామి చెబుతూ ఉంటారో, ఎప్పుడైతే యజమాని ఖాళీ చేయమంటాడో ఆ ఓనరు అద్దెకున్నాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోవాల్సిందే. ఎప్పుడైతే భగవంతుడు ఆజ్ఞ అవుతుందో ఈ దేహాన్ని వదిలి ఆత్మ బయటకు వెళ్ళాల్సిందే. అది తప్పదు, దాన్ని ఎవరు కూడా ఆపలేరు. చదువుతున్నాడు భగవంతుడు, కాలం సర్వ మృత్యు హరశాపం. కాలం అనేది మృత్యు రూపం అన్నింటినీ హరించి వేస్తుంది. ఎంతకాలం సుఖాలు అనుభవించగలరు? చాలా డబ్బు కూడా పెడతారు, నచ్చిన వాళ్ళు తినాలి, ఏసీ కార్లు తిరగాలి, ఎంతకాలం తిరగలరు? సాధ్యమవుతుందా? అట్లే స్త్రీ పురుష సుఖాలు కావచ్చు, తిండి సుఖం కావచ్చు, డబ్బు ద్వారా వచ్చే సౌకర్యాలు కావచ్చు, ఏదైనా ఎంతకాలం అనుభవించడం దానికి కొంత లిమిట్ ఉంటుంది. కానీ భక్తికి లిమిట్ అనే లేదు. ఎలాంటి పరిస్థితులు కూడా కొనసాగేది భక్తి. అందుకనే దీనికి మనం ఎక్కువ వాల్యూ ఇవ్వాలి, దీనికి ఎక్కువ టైం పెట్టుకోవాలి. అప్పుడే మానవ జన్మ లాభాన్ని మనం పొందగలుగుతాము. అంతే నారాయణ స్మృతి రాగలుగుతుంది. అలా రావాలి అంటే ఫస్ట్ దేని మీద ఆధారపడి ఉందా మన భక్తి? అంటే
నాలుక ప్రసాదం మాత్రమే తింటాను, దేవుడు పెట్టుకుని తిన్నాను అనుకోవాలి, కంట్రోల్ చేసుకోవాలి. అప్పుడు దాని వెనక వాళ్ళు ఏముంటుంది, మనసు ఫస్ట్ ఇదే కదా కోరుకునేది. ఒక మంచి అమ్మాయి కావాలి, ఒక మంచి అబ్బాయి కావాలి, చాలా డబ్బులు కావాలి, మంచి లగ్జరీ లైఫ్ కావాలి, అవన్నీ కోరుకునేది ఇక్కడే కోరిక పుట్టేది. అర్జునుడు అంటున్నాడు కామయేష, చాలా మనిషి అందరూ కూడా మంచిగా ఈ శాస్త్రాన్ని ఆచరించి మంచిగా బతకాలనుకుంటారు, కానీ ఎందువల్ల వాళ్ళు వీటిల్లో చిక్కుకొని తప్పులు చేస్తూ ఉంటారు, పాపం చేస్తున్నారని అడుగుతుంటే కృష్ణ చెబుతున్నారు కామయేష క్రోధయేష రజోగుణ సముద్రం. మనలో ఉన్న కోరికలే రజోగుణాన్ని పెంచుతాయి. ఆ రజోగుణం వల్ల ఇది కావాలి అని పట్టుదల, దానికి ఆటంకం కలిగిన వాళ్ళ మీద కోపం రాగానే ఏమవుతుంది, ఆలోచన శక్తి నశిస్తుంది. ధ్యాయతో విషయాన్ని హింస, ఆలోచన శక్తి నశిస్తే మన ఇష్టం వచ్చినట్టుగా సాధించడానికి, మనం అనుకున్న సాధించడానికి ఏదైనా చేయడానికి అంటాడు. బుద్ధి నశిస్తుంది, కోపంతో బుద్ధి నశిస్తుంది. సంసార గర్భం అంటే 84 లక్షల జన్మలో చిక్కుకుంటాం. ఒక్క భౌతిక విషయం గురించి, అది ఏదైనా కావచ్చు, ఆ వస్తువు ఆలోచిస్తే దానివల్ల వచ్చే నష్టము ఎన్నో జన్మల నుంచి సాధన ద్వారా తెచ్చుకునే మానవ జన్మ, దుర్లభమైన మానవ జన్మ వృధా అయిపోతుంది. అందుకనే మన చింతన ఎక్కడుండాలి, ఆలోచన ఎక్కడుండాలని చెప్తున్నారు ఇక్కడ. ఆ మనసు కృష్ణ మీద ఆలోచన ఉండాలి. కోరికలు కలగొచ్చు, తప్పులేదు, అవి కృష్ణపరమైన కోరికలుగా మార్చుకోవాలి. బిర్యానీ తినాలనిపిస్తే వెంటనే పన్నీర్ తీసుకొచ్చి బిర్యానీ చేసి కృష్ణకు భోగా పెట్టి తినేసేయచ్చు. అదే హోటల్కి వెళ్ళి తినేస్తే వాళ్ళు ఎవరెవరో చెడు అలవాట్లు ఉండి హోటల్స్లో ఉండి మనం పోయి తింటే వాళ్ళ బుద్ధి మనకు కూడా వస్తుంది, మన భక్తి నాశనం అవుతుంది. అందుకనే వంట చేసే వాళ్ళ చైతన్యం, ఒక వ్యక్తి ఒక ఇంట్లో స్త్రీ కావచ్చు, పిచ్చి మైండ్తో వంట చేసింది అనుకో, తిన్నాళ్ళకు కూడా అలాంటి బుద్ధి వస్తుంది. నెల్లూరులో ఒక ముస్లిం అతను 16 మాలలు చేస్తాడు. ఆయన నాన్ వెజ్ కూడా మానేశాడు, ఆనియన్ కూడా తింటాడు. 16 మాలలు చేస్తాడు. భార్య అవి తింటుందని ఆమె చేసి పెడితే ఆయన చైతన్యం పాడవుతుందని వంట చేసుకొని పొద్దుకి సాయంత్రానికి ఒకేసారి వండుకొని తిని బాక్స్లో పెట్టుకొని రాత్రి కూడా అదే తింటాడు ఆయన, ఒక ముస్లిం వ్యక్తి. అది కూడా భగవంతుని అనుగ్రహం ఉంటేనే మనకు ఆ బుద్ధి వస్తుంది. లేదంటే విన్నయ్యాన్ని ఎక్కడ ఆచరిస్తాంలే అనుకుంటాము, కానీ ఆచరిస్తే వచ్చే ఫలితం ఏంటో కూడా మా కళ్ళతోటి స్వయంగా మా జీవితం మేము అనుభవించాం, మా కళ్ళతో చూస్తున్నాం కూడా. మమ్మల్ని కూడా చాలా మంది అంటారు, దాంట్లో ఉన్నదన్నట్టే చెప్తావు, ఇంత స్ట్రిక్ట్గా ఎలాంటి కలికాలను ఎక్కడ సాధ్యమవుతుందని నన్ను ఎంతో మంది వాదిస్తారు, కానీ సాధ్యమవుతుందని నిరూపించాను. ముఖం కరోతి వాచాలం, గురువు కృష్ణ కృప ఉంటే మోగవాడు కూడా మాట్లాడతాడు, గుడ్డివాడు కూడా చూస్తాడు, కుంటివాడు కూడా నడుస్తాడు. ఆ గురువు కృష్ణ కృప కోసం మనం కనుక శ్రీకృష్ణ భగవాన్ భగవద్గీత సరే ఇదే మనసు మరియు బుద్ధి మధ్య గల భేదము. బుద్ధి పని చేసింది అనుకోండి, మనం చేయొచ్చా చేయకూడదు అనుకుంటాం. బుద్ధి పని చేయకపోతే మనసు ఏది చెప్తే అది చేస్తాము. మనసు అమెరికా పోవాలంటుంది, మన శరీరం బాగలుగుతుందా, బాగాలేదు. అందుకని మనసు ఎక్కడ పోతే అక్కడ మనం బాగూడదు, దాన్ని కంట్రోల్ చేయాలి మెల్లగా. అది అణిచిపెడితే కూడా ఎలా ఉంటుందంటే ఈ కోరికలు అనేవి పడగ ఇప్పిన పాములు లాంటివి అంట. మనం గట్టిగా అంచాలని చూస్తే కాలు దిగానే పాము ఎట్లా కాటేస్తుంది, పడగ మీద కాలు పెట్టి తొక్కుతాము, కాలు దిగానే కాటేస్తుంది వచ్చి. ఆ విధంగా కోరికలు కూడా పడగిప్పే ఆడే పాముల్లాగంట. వాటిని ఎప్పుడు కూడా మనం తొక్కి పెట్టాలని చూడకూడదు, కృష్ణపరమైన కోరికలుగా మార్చుకోవాలి. లేదంటే కనుక అది కృష్ణపరమైన కోరికల్లో కూడా లొంగటల్లా మనం భక్తిలోకి వచ్చేసరికి మనసు బలంగా తయారైపోయింది. అప్పుడు దాన్ని ఏం చేయాలి, నీకు ఇది కావాలి కదా, ఆగు సాయంత్రం, రేపు పొద్దున, ఎల్లుండి, ఇట్లా పోస్ట్ పోన్ చేస్తూ ఉండాలి. మెల్లగా కోరిక చచ్చిపోతుంది, వీళ్ళు తీర్చేట్లేరులే అని ఆ మనసు కూడా సైలెన్స్ అయిపోతుంది అన్నమాట. అందుకనే వీలైతే మనం అంచుకోలేకపోతే కనుక మ్యాక్సిమం ఇది దాన్ని ఏమంటారు బుజ్జగించడం. ఆ విధంగా మన కోరికల్ని మళ్ళించుకోవాలి భగవంతుడి వైపు. అది ఏదో ఒక రోజు మళ్ళీ తలెత్తుతూ ఉంటుంది, మళ్ళీ అలాగే. అట్లా మనం మనసుకి మనం ట్రైనింగ్ ఇవ్వాలి. మన కంట్రోల్లో ఉన్న మనసు ఒక మిత్రుల్లా మారి మన భగవంతుడి లోకాన్ని చేరుస్తుంది. మన కంట్రోల్లో లేని మనసు శత్రువులా మారి మనల్ని నరక లోకానికి వెళుతుంది. మనం ఎప్పుడు చెప్పుకుంటాం కదా, భగవద్గీత 3వ అధ్యాయము 25వ శ్లోకంలో 25వ అధ్యాయంలో వచ్చింది, 3వ స్కందంలో మనకి ఏంటది, బుద్ధి భావన అనేది ఆసక్తికి ఒక పీఠం లాంటిది. మనం కృష్ణ గురించిన భావన, మనకు ఆసక్తి కృష్ణ గురించి ఉంటే ఆ పీఠం మీద మోక్ష మార్గం తెరుచుకుంటుంది. అదే భౌతికమైన ఆసక్తి
నరక మార్గం జరుస్తుంది. పీఠం ఖచ్చితంగా ఉంటుంది మన హృదయంలో పీఠం. ఆ పీఠం మీద ఏం ఆసక్తి ఉందో మనం చూసుకోవాలి. ఏ ఆకర్షణలు అయినా సరే అది భగవంతుడికి చేస్తారు. ఓన్లీ భగవంతుడి పట్ల ఆకర్షణ. శ్రీమతి రాధారాణి చాలా కరుణామయురాలు. ఈరోజు రాధాష్టమి, ఏది కావాలన్నా కూడా అమ్మ ద్వారా రికమెండ్ చేసి నాన్న దగ్గర పర్మిషన్ తీసుకున్నట్టుగా ఇవాళ రాధారాణికి ఇష్టమైన ఆమె పుట్టినరోజు. కృష్ణకి ఇంకా చాలా ఇష్టం. ఇవాళ రాధా కృష్ణ ఇద్దరు కూడా చాలా హ్యాపీగా ఉంటారు. తెలియని వాళ్ళు అనుకుంటారు రాధారాణి, శ్రీమతి రాధారాణి కృష్ణ ప్రేయసి అనుకుంటారు, వాళ్ళిద్దరు ప్రేయసి ప్రియులు అనుకుంటారు. అందుకని కొన్ని టెంపుల్స్ రాధాకృష్ణులు పెట్టిన కాడ ఇరగబడి వస్తారు మగపిల్లలు ఆడపిల్లల వయసులో ఉన్నాళ్ళు. మనల్ని కూడా అడుగుతూ ఉంటారు ఇక్కడ రాధాకృష్ణులు పెట్టండి అని. ఎందుకు? అక్కడికి వస్తే వాళ్ళ ప్రేమ సక్సెస్ అయిద్దని. ఆమె ఏ ప్రేమ? అది శరీరానికి సంబంధించిన కోరికల ప్రేమ కాదు, భక్తి. మనం ప్రేమగా ఉండే అయ్యో కృష్ణ ఇవాళ లేట్ అయిపోయింది, నీకు బోగా పెట్టలేదు నాయన, ఇప్పుడు పెడుతున్నాము తినండి. ప్రేమగా ఎలా పెడతాము? అదేమో కామ, ఇదేమో ప్రేమ. వాళ్ళు కోరికలు తెచ్చుకోవడానికి ఒకళ్ళ పట్ల ఒకళ్ళు ఆకర్షితులు అవుతారు. రాధారాణి అలా ఆకర్షితురాలు కాలేదు. భగవంతుడి పట్ల విపరీతమైన భక్తి, విపరీతమైన ప్రేమ. వాళ్ళు ఎంత నిబద్ధతగా ఉన్నారంటే కృష్ణ ద్వారక మధురా నగరానికి ధనుర్యాగానికి అని అక్రూరుడు వచ్చి వెళ్తుంటే వీళ్ళందరూ ఏడుస్తున్నారు. ఏడుస్తుంటే నేను తొందరగా తిరిగి వస్తాను కదా, మీరు ఇక్కడే ఉండండి నా కోసం చూస్తూ అన్నారు. మధురకి బృందావనానికి ఎంత దూరము? 12-13 కిలోమీటర్లు. ఎన్ని సంవత్సరాలు ద్వారకం. అక్కడి నుంచి మళ్ళీ మధుర నుంచి కృష్ణ యుద్ధం అయిపోయి అక్కడ కంసుడిని సంహరించాక ద్వారకకు కూడా వెళ్ళిపోయారు. జరాసంధుడితో యుద్ధాలైనవి. ఇక తిరిగి రాలేదు పక్కనే ఉన్న బృందావనానికి కూడా. కానీ వీళ్ళు వెళ్ళిపోవచ్చు, కొన్ని గంటలు నడిస్తే వెళ్ళిపోతారు. అక్కడ ఒక 2 గంటలు నడిస్తే వెళ్ళిపోతారు బృందావనం. 1 గంటన్నరలో కూడా వెళ్ళొచ్చు బృందావనం నుంచి మధురకి. కానీ వెళ్ళలేందుకు? కృష్ణ మీరు ఎక్కడే ఉండి నేను వస్తానన్నాడు కదా, ఎదురు చూస్తూ ఉన్నారు. మనం కృష్ణ మాటని అట్లా వింటున్నాము. కృష్ణ ఒకటి చేస్తే మనం ఒకటి చేస్తాము. మన ఇష్టాలు వేరుగా, కృష్ణ ఇష్టం వేరుగా ఉంటుంది. కృష్ణ ఏమంటారు? మీరు ఎక్కడన్నా ఏదన్నా చేయండి, నా ఆసక్తి నా మీద పెట్టుకోండి అంటున్నారు. మన ఆసక్తి కూడా ఉంటుంది ఆ కృష్ణ మీద. కానీ మెల్లమెల్లగా మన మనసుకి ట్రైనింగ్ ఇచ్చి ఆసక్తిని భగవంతుడి వైపు మళ్ళించుకోవాలి. ఆ భావన అనే పీట మీద కృష్ణ చైతన్యం పట్ల ఆసక్తినే స్థిరంగా పెట్టుకోవాలి. మనం అదొక్కటి చేయగలిగితే చాలు. అనుక్షణం కృష్ణను గుర్తుపెట్టుకోవాలి, ఒక్క నిమిషం కూడా మర్చిపోకూడదు. అప్పుడు ఆటోమేటిక్గా అన్ని లైన్లోకి వచ్చేస్తాయి మనకి. ఎందుకంటే మనసు సాత్విక అహంకారపు ఫలము కాగా బుద్ధి రజోగుణ అహంకారపు ఫలము. మనం బుద్ధి పని చేయలేదు అనుకోండి, ఏది మనసుకి ఏది వస్తే అది చేస్తాము. తర్వాత నష్టపోయేది ఒక డబ్బులో ఏదో కాదు, ఒక మానవ జన్మ, దుర్లభమైన మానవ జన్మనే మనము నష్టపోతాము. అందుకనే కాకులతో పోలుస్తున్నారు భక్తి లేని వాళ్ళని. భక్తులు హంసలతోటి. పెద్దవాళ్ళు అంటారు కాకిలాగా కలకాలం చాలా రోజులు బతికే కన్నా 100 ఏళ్ళు, హంసలాగా 6 నెలలు బతికితే చాలంటారు. జబ్బులు లేని జీవి ఏది ఉందో తెలుసా మీకు ఈ భూమి మీద? ఏ రోగాలు రాంది, అందరికీ రోగాలు వస్తాయి. జన్మ మృత్యు జరా వ్యాధులు అవుతాయి. అట్లా జబ్బులు పడకుండా ఉండేది ముసలితనం. ఒక కాకిని చూస్తే అది ముసలిదో వయసుతో మనం గుర్తుపట్టగలమా? అట్లా మనుషులంట ఎప్పుడైతే భౌతిక విషయాల్లోనే ఉంటామో కాకులతో పోలుస్తున్నారు శాస్త్రాల్లో. ప్రభుపాల్ వారు అంటారు ఇది హంస తీర్థం, అది కాకి తీర్థం. హంస తీర్థం అంటే మంచి మాత్రమే తీసుకుంటుంది, పాలు నీళ్లు కూడా వేరు చేయగలుగుతుంది, స్వచ్ఛమైన నీళ్ళలోనే తిరుగుతుంది. కాకి తీర్థం అంటే కాకి సచ్చిన శవాల మీద వాళ్ళు పొడుపు తింటుంది, అసహ్యంగా ఉండాటిని పురుగులు పట్టినాటిని కూడా ఏరుకొని తింటుంది, అదే నోటితో అన్నం మీద కూడా వాళ్తుంది అది. అందుకనే కాకిలాగా చాలా కాలం బ్రతకడం కన్నా హంసలాగా 6 నెలలు బతికితే చాలంటాయి ఇక్కడ. అందుకే ప్రభుపాదుల వారు అంటారు నర్తించే తెల్ల కొంగలు మా శిష్యులు అని. తెల్ల బట్టలు వేసుకొని నాట్యం ఆడుతూ హరే కృష్ణ మంత్రం చేస్తూ వీధుల్లో సూరత్, అప్పుడు ప్రభుపాదుల వారు ఉండగా సూరత్ నగర వీధుల్లో 3 రోజులు పండాల ప్రోగ్రాం చేస్తే మొత్తం ఊరు మొత్తం మామిడి తోరణాలు కట్టి రంగురంగుల బట్టలు, అది మొత్తం బట్టల మిల్లులు కదా సూరత్లో, రంగురంగుల బట్టలతోటి తోరణాలు, పైన మామిడాకులు కింద బట్టలతోటి ఇలా తోరణాలు కట్టి ఊరు మొత్తం పండగ అయిందంటే ఊరు మొత్తం కూడా కాలేజీలు, స్కూల్స్, ఆఫీసులు అన్నీ సెలవంట 3 డేస్. ఎప్పుడు? 1971 ఆ ప్రాంతంలో ప్రభుపాద అమెరికా తమ శిష్యుల్ని తీసుకొని వచ్చి సూరత్లో అక్కడ పండాల ప్రోగ్రాం చేసి నగర కీర్తనలు పెడితే ఊరు మొత్తం పండుగ చేసుకుంది. ప్రతి ఇంటి ముందు పేడతో కళ్ళాపులు తల్లి ముగ్గులు పెట్టి రంగులు దిద్ది అట్లా గ్రాండ్గా వెల్కమ్ చెప్పారంట భక్తులకి. ఎందుకు?
ఫస్ట్ భక్తులు వస్తారు, తర్వాత ఎవరు వస్తారు? భగవంతుడు మన సదాశివపేటలో లాగా. అందుకనే ప్రభుపాదుల వారు అంటారు, నర్తించే తెల్ల కొంగలు మా శిష్యులు వైకుంఠలోకం నుంచి దిగి వచ్చారు అని అంటారు ప్రభుపాదుల వారు. నరోత్తమ దాస్ ఠాకూర్ చెప్పినట్లుగా మనం ఎల్లప్పుడూ కోరికలను కలిగి ఉంటాం, కానీ వాటిని ఆపలేము. కానీ ఆ కోరికలను మనం దేవదేవుడైన కృష్ణుడి వైపు మళ్లించుకోవాలను. అదే జీవన పూర్ణత్వాన్ని ఇస్తుంది. కోరికను ప్రకృతిపై ఆధిపత్యం చేయడానికి వాడితే అది అనాత్మతో కలుషితం అవుతుంది. కనుక కోరికను శుద్ధిపరచవలసి ఉంది. దాని యందు అట్టి పవిత్రీకరణ విధానం గురువు చేత నిర్వహించబడుతుంది. మన కోరికలను శుద్ధి చేయాలంటే ఎవరికి సాధ్యమవుతుంది? గురువుకి. గురువే అది అలా కాదు ఇలా చేసుకొని మన కోరికల్ని భగవంతుడు మళ్ళిస్తారు. గురువు లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? కానీ కలికాలంలో ఈ దౌర్భాగ్యం వల్ల కొంతమంది గురువులు అక్కర్లేదు, మీకు తోచినట్టు మీరు భక్తి చేయొచ్చు, మీకు నచ్చినట్టు ఏదో ఒకటి చేస్తుంటే మీరు వైకుంఠానికి వెళ్ళిపోతారని చెప్తున్నారు. గురువు లేకుండా ఎవరు చెప్పాలి మనం చేసే తప్పులు ఒప్పులు ఎవరు దిద్దాలి? అట్టి పవిత్రీకరణ విధానం గురువు చేత నిర్వహించబడుతుంది. శిష్యుడి కోరికలు ఏ విధంగా కృష్ణ భక్తి కర్మల్లోనికి మార్చవచ్చునో గురువు చక్కగా ఎరిగి ఉంటారు. కనుక బుద్ధి అనేది తైజసాహంకార ఫలమని ఇక్కడ స్పష్టంగా చెప్పబడింది. అంటే అభ్యాసం ద్వారా మనిషి సత్వగుణ స్థాయికి రాగలరు. రోజు కూడా మనం తమోగుణం నుంచి అభ్యాసంతో రజోగుణానికి రావాలి, దాని నుంచి సత్వగుణానికి మారాలి. అంటే మనకు ఎక్కువ కోరికలు కలుగుతుంటే రజోగుణంలో ఉన్నామని గుర్తు. మెల్లగా సత్వగుణంలోకి మారాలి అంటే గురువు ఏం చెప్పారో, మన ప్రవచనంలో ఏం విన్నామో దాన్ని ఎలా ఆచరించాలి, ఈ ఆలోచన రాగానే ఆ కోరికలు అడుగును పడిపోతాయి అన్నమాట. కనుక శ్రీకృష్ణ భగవానుడికి శరణు పొందడం ద్వారా ఆ దేవదేవునిపై మనసును లగ్నపరచడం ద్వారా వారు మహాత్ములు కాగలరు. అంతకుముందు కాకుల్లా మహాత్ములు అంటే ఎవరు? పాపాత్మ, పుణ్యాత్మ, నష్టాత్మ, మహాత్మ ఇట్లా ఉంటారు కదా. నష్టాత్మ అంటే ఆత్మ విలువ తెలియక ఈ దేహం కోసమే పనిచేసి కుక్కల్లా పిల్లల పుట్టడం, పెరగడము, తినడము, పడుకోవడం, లేవడం, పనిచేయడం, చనిపోవడం అలా గడిపేది వాళ్ళ ఆత్మ నష్టపోతున్నారు. పుణ్యాత్ములు కొంచెం కొంచెం పుణ్యకర్మలు చేసి స్వర్గలోకాల్లో సుఖాలను పొందడానికి పొయ్యి అది అయిపోగానే మళ్ళీ మిగిలిన తప్పులకు నరకలోకానికి వెళ్ళి మళ్ళీ భూమి మీదకి వస్తారు. మహాత్ములు అంటే వాళ్ళ ఆత్మను వాళ్ళు ఉద్ధరించుకోవడం కాక పక్క వారి ఆత్మలు కూడా బాగుపడే మార్గాన్ని చూపించే మహాభక్తులు, మహాత్ములు. వాళ్ళని హంసలతో పోలుస్తున్నారు. అందులో ఇంకా పరమహంసలు అంటే ఇంకా మేలైనవి. అలాంటి పరమహంస పరివ్రాజకాచార్య శీల ప్రభుపాదుల వారి దయ వల్ల మనం ఇప్పుడు గ్రామాల్లో కూడా ఎంతో మంది ఈ కృష్ణ చైతన్య మార్గంలోకి వచ్చి ఒక మంచి జీవితాన్ని అవలంబిస్తూ కాకి జీవితం నుంచి హంస జీవితానికి మారుతున్నారు. దానికి ఉదాహరణ మనం పోయి నాగసానిపల్లి కానీ, చింతకుంట కానీ, కేరెల్లి ఇక్కడ గ్రామాల్లో, ఎందుకంటే ఒక్కొక్క ఏరియాని బట్టి ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఇప్పుడు మహారాష్ట్ర చూడండి, అది చాలా పుణ్యభూమి. గొప్ప గొప్ప భక్తులంతా కూడా తుకారాము, కబీర్ దాసు వాళ్ళంతా కూడా అంటే మళ్ళీ ఎవరు పుండరీకుడు వాళ్ళంతా కూడా మహారాష్ట్రలో పుట్టారు. ఇది భాగవతంలో ఉంది. తహూణాంధ్ర పులింద పుల్కష కొన్ని రాష్ట్రాలు ఇవి కర్మిష్టి రాజ్యాలు అన్నమాట. ఈ కర్మిష్టి ఏరియాల్లో కూడా హరే కృష్ణ మహామంత్రం ఒక విప్లవం సృష్టించి ఇట్లాంటి గ్రామాల్లో కూడా కొంతమంది భక్తులు తయారవుతున్నారు మంత్రం యొక్క పవర్ వల్ల. అందుకని గ్రామాల్లో ప్రచారం చేయడం చాలా అవసరం ఉంది. ఇక్కడ ఎవరు భక్తులు ఎవరు గొప్పవాళ్ళు ఎవరు పుట్టలేదు. ఎందుకంటే ఈ ఏరియానే కర్మిష్టి, ఎక్కువ పనుల మీద ఆసక్తి ఉంటుంది. అలాంటి వారికి కూడా భగవత్ ప్రసాదాన్ని పంచడం ద్వారా, భగవంతుని నామ సంకీర్తన చేయడం ద్వారా రాబోయే రోజుల్లో మనం ఎవరినన్నా భక్తులు పిలుచుకొని ఇక్కడ కీర్తనలు చేయించవచ్చు. ఆ బస్సు పట్టి వాళ్ళని కూడా పిలిచి ఇట్లా గ్రామాల్లో చేయడం వల్ల ఊరికి ఒక్కళ్ళ తయారైనా సరే అది అంటుకొని అది రగులుతూ వేరే వాళ్ళకు కూడా పాకుతుంది అన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్. శీల ప్రభుపాదుల వారు ఫస్ట్ సారి అమెరికా వెళ్ళినప్పుడు, అమెరికా వెళ్ళి అక్కడి నుంచి ప్రచారం చేస్తూ రష్యా బయలుదేరారు. రష్యా వాళ్ళు పర్మిషన్ ఇవ్వాల. ఈయన కాషాయం కట్టుకున్నారు, ఒక ఆధ్యాత్మికవాది. ఎక్కడికి వస్తే మా దేశంలో అంతా కూడా మళ్ళీ మార్పులు తెస్తాను ఒప్పుకోలే. ఆయన నేనేం ప్రచారం చేయనని మాట ఇచ్చి ఆడ ఎంబసీ ఉంటుంది కదా అక్కడ మాట ఇచ్చి అని రూల్స్ ఒప్పుకొని ఇక్కడికి వెళ్ళారు. ఎవరమ్మ దంచుతున్నారు ఏదో? రే కృష్ణ. చూడాను తెల్లారిపోయింది, ఊడుస్తున్నట్టున్నారు. ఇది ఎట్లే డిస్టర్బెన్స్, క్లాస్ కంటిన్యూ కాదు.
ఏదో ఒకటి. అట్లా రష్యా వెళ్ళినప్పుడు ప్రభుపాద చదువుకోవడానికి ఒక బుక్కే పర్మిషన్, భగవద్గీత తీసుకొని వెళ్ళారు. వెళ్తే వీళ్ళుండే కాటేజ్ దగ్గర బొగ్గులు కొంపటి శ్యామసుందర ప్రభుపాద వెళ్ళారు. బొగ్గులు కొంపటి కొన్ని 4 గడ్డలు గోధుమ రవ్వ తీసుకొని వెళ్ళారు. ఆ కొంపట్లో వండుకోవాలి, పాలు తెచ్చుకోవాలి, కాసుకొని సాయంత్రం పాలు తాగాలి. పాల ప్యాకెట్కి వెళ్ళేవాడు శ్యామసుందర ప్రభు. వీళ్ళ రూమ్ దగ్గర మళ్ళీ ఒక 2 సిఐడీలు వీళ్ళు ఉండే కాటేజెస్ దగ్గర. ఆ సిఐడి వాడు శ్యామసుందర్ ఎటు వెళ్తే అటు ఒక అతను వెనకాలి, ఇంకొక అతను ప్రభుపాద రూమ్లోనే ఉన్నారు, బయటికి వాళ్ళ కాపలా ఉన్నారు. అలాంటి పరిస్థితిలో ఆయన పాల ప్యాకెట్కి వెళ్ళి లైన్లో నుంచుంటే వెనక ఒక అతను, ఆ నగర మేయర్ కొడుకు, పేరు మర్చిపోయాను, ఈ మధ్య ఛానల్ అవుతుంది ప్రభుపాద బుక్ అది చూసి, ఏంటి మీరు ఇలా సిగబెట్టుకున్నారు, కషాయం కట్టుకున్నారా, ఒక విదేశీయులు అయ్యిండి కూడా భారతీయ సంప్రదాయాన్ని పాటిస్తున్నారంటే, అప్పుడు మా గురువు గారు ఉన్నారు అక్కడ, మీతో మాట్లాడిస్తాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే నాతో రండి అన్నారు. తీసుకొని వెళ్ళారు. పాల ప్యాకెట్ అయిపోయి ఇతను ఎమ్మటి వెళ్తే మళ్ళీ వాళ్ళు ఉన్నారు కదా సిఐడీలు, ఈ అయిపోయినాక పాల ప్యాకెట్ తీసుకుని అతను వెళ్ళిపోయాడు. తర్వాత అతను హోటల్కి వచ్చినట్టుగా వచ్చి ఒక స్నేహితుడితోటి ప్రభుపాద రూమ్లోకి వెళ్ళారు. ప్రభుపాద మాట్లాడారు. ఆ బొగ్గులు కుంపడ మీద చేసుకున్న వంట భోగా పెట్టి కృష్ణకి అలాంటి పరిస్థితుల్లో కూడా భోగా పెట్టి వాళ్ళకి ఆ ప్రసాదం ఇచ్చారు. తన చేత్తో స్వయంగా వడ్డించారు, కృష్ణ గురించి చెప్పారు. చాలా ఆసక్తి ఉంది అతనికి. ఆ విధంగా చెప్పి ఆ భగవద్గీత, తను తెచ్చుకున్న భగవద్గీత నా పిల్లవాడి గిఫ్ట్గా ఇచ్చారు ప్రభుపాద, తన సొంత బుక్. అలా ఐరన్ కట్టెన్ అంటారు. మామూలు క్లాత్ అయితే ఉంటే గాలికి ఎగిరిపోతే, లాగితే చిరిగిపోతాయి. ఐరన్ కట్టెన్ అంటే తెంచగలం ఎవరమన్నా. ఐరన్ కట్టెన్ వేస్తున్న రష్యాలో కృష్ణ చైతన్యం అగ్గిపుల్ల గీకి అంటించి వచ్చారు ప్రభుపాద. ఇవాళ రష్యాలో ఉన్నంత మంది భక్తులు అన్ని మందిరాలు మరి ప్రపంచంలో ఏ దేశంలో కూడా లేవు. అట్లా మారుమూల గ్రామాల్లో కూడా వెళ్ళేవాళ్ళు లేరమ్మ. భక్తులు కూడా సౌకర్యాలు కోరుకుంటూ సిటీల్లో నగరాల్లో తిరుగుతున్నారు. చూడండి, ఒక్కొక్క టెంపుల్ 200 మంది భక్తులు ఉంటారు. ఆ 200 మంది ఒక్క 50 మంది ప్రచారానికి వెళ్ళి 150 మంది మందిలో నడపచ్చు కదా, వెళ్తున్నారా? కనీసం 10 మంది సిటీల్లోనే, కాలేజీలు అక్కడక్కడే. మరి కాలేజీల్లో చదువుకున్న వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు కూడా ఆ మందిరాలకి అటాచ్ అవుతున్నారు. గ్రామాలకు వెళ్ళేవాళ్ళు చాలా తక్కువ. కానీ గ్రామాల్లో చాలా సులభం ప్రచారం చేయాలంటే. మనకు సౌకర్యాలు తక్కువ ఉండొచ్చు, చూశారుగా, బాగా వేడి, దోమలు, ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. చెప్తే వినరు. పగలంతా పొలం పనులకు పోతారు, సాయంత్రం మనం పోతే ఏదో రిలాక్స్ టీవీ చూస్తూ ఉంటారు, వింటారు, తర్వాత వదిలేస్తారు పనుల్లో పడిపోయి. చెయ్యాలి అని ఇష్టం ఉంటే అది కష్టం అనిపించదు, చెయ్యలేము అనుకుంటే అది కష్టం అనిపిస్తుంది. అందుకని ఇది చాలా అవసరము. ఇవన్నీ కూడా చేయాలంటే భగవంతునికి శరణు పొందాలి. ఆయన మాత్రమే మనకు శక్తిని ఇవ్వగలరు, లేదంటే ఎవరితో కూడా ఏమీ సాధ్యం కాదు. కనుక రజోగుణ స్వభావం కలవారు భౌతిక సంపదను త్వరితంగా వృద్ధి చేసుకోవడానికి మనం చూస్తూ ఉంటాం. అంటే ఎవరు రజోగుణం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు భౌతిక సంపదను, డబ్బు కూడా పెడతానికి ఎక్కువ ప్రయత్నిస్తారు, దాంట్లో సక్సెస్ కూడా అవుతారు. అంటే వాళ్ళ కోరిక బలంగా ఉంది, దానికోసం ఎక్కువ పని చేస్తున్నారు. మరి సత్వగుణంలో ఉన్నాళ్ళు ఏం పోగు చేసుకుంటారు? భక్తియుత సేవ చేసి రాబోయే జన్మకు కూడా కూడబెట్టుకుంటారు. వాళ్ళు ఎంతో డబ్బు కూడబెట్టిన ఈ జన్మలోగానే అనుభవించలేరు. ఆరోగ్యం బాగాలేదనుకోండి, ఏ బీపీఓ షుగరో ఉంది, కొంతమందికి ఏమైనా ఎక్కువ తింటేనంటే చనిపోతాండి. ఒక అతను 50 గ్రాములు చిన్నది, ఇంత వెయిట్ మిషన్ ఉంటుంది, గోల్డ్ జోకే లాంటిది, దాంట్లో కొలుసుకొని తినాలంట అన్నం కూడా. ఒక్క ముద్ద ఇంత ఎక్కువైనా కూడా ప్రాణం పోతుందంట. అతనికి ఏం జబ్బు ఉన్నది. ఒక అతను అక్కడ మనకి గోశాల పెట్టించాడు. లడ్డు ఇస్తే కూడా అది చూసుకొని తినేవాడు అనమాట. వాటర్ కూడా ఇంత చిన్న, అంతా 25 ml తాగాలంట. ఒకేసారి 6 బాటిల్, పావు లీటర్ కూడా తాగకూడదంటారు. రోజుకి 2 లీటర్లు తాగాలి లిమిట్. ఎంత కోట్లుంటే మనకు 15 లక్షలు పెట్టి గోశాల కట్టించాడు, కానీ తినడానికి లేదు, తాగడానికి లేదు. మనం కూడా కూడబెడతాము, ఏం చేసుకుంటాము ఆ డబ్బులన్నీ? వదిలేసే కదా పోతాము. తెలియలేని వాళ్ళు ఏం చేస్తారు? తీసుకెళ్లేదాన్ని కూడా పెట్టుకుంటారు. అదే మనం చేస్తున్నాము. దాన్నే 10 మందికి మనం నేర్పించాలి. ఇంకా ఎవరైతే సుఖాన్ని పొందాలంటే మైదున సుఖాన్ని ప్రోత్సాహపరచాలని వేదాల్లో ఉపదేశించబడింది. మైదున భోగరతులు భౌతికంగా కూడా పురోగతి చెందడం మనం సహజంగా చూస్తాము. రజోగుణ భరిత జీవితము లేదా మైదున భోగమే భౌతిక నాగరికత పురోగతికి ప్రేరణ అవడమే అందులకు కారణము. కానీ ఆధ్యాత్మిక ఉన్నతిని కోరేవారు రజోగుణము దాదాపు లేకుండా ఉంటారు. ఎవరైతే భక్తులు ఎదగాలని కోరుకుంటారో వాళ్ళ కోరికలు ఉండవు, రజోగుణము ప్రభావం కూడా వాళ్ళ మీద చూపించదు. ఎందుకు? వాళ్ళు అనుక్షణము భక్తి గురించి ఆలోచిస్తారు. భక్తి అంటే యోగము, భక్తి యోగం, భగవంతునితో కలయిక, సంబంధంలో ఉంటే అవి ఎందుకు పెరగనిస్తారు? కృష్ణ ఇంకా
హృషికేశ హృషికేశ సేవనం భక్తి రుచ్యతే. కనుక సత్వగుణం రజోగుణం లేకుండా ఉంటారు, కేవలం సత్వగుణమే ప్రబలంగా ఉంటుంది భక్తుల్లో. కనుక భక్తి యోగంలో ఉండేవారు భేదవారుగా కనిపించవచ్చు, వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోవచ్చు, నగలు లేకపోవచ్చు, కానీ అది విలువ కట్టలేని ధనం ఏంటి? భక్తి. అది ఎక్కువ ఉంటుంది వాళ్ళ దగ్గర. అది మన నిన్న శ్లోకంలో వచ్చింది కదా రాత్రి భగవద్గీతలో. అది ఎవరి దగ్గర ఉంటుందంటే భక్తుల దగ్గర ఉంటుందంట. అది అలాంటి వాళ్ళ చేతిలో కృష్ణ బందీ అయి ఉంటాడు. వాడు సాక్షాత్ కృష్ణుని తెచ్చి మన చేతిలో పెడతాడు. రాత్రి చాలా బాగుంది భగవద్గీత శ్లోకం. రాత్రి 15th నుంచి 17th వరకు 3 శ్లోకాలు. వినాయకుడు కనుక బీదవాడుగా గోచరించిన కృష్ణ భక్తి పరాయణుడు అయి ఉంటారు. నిజానికి బీదవాడు కానే కాదు. కృష్ణ భక్తిని భావన ఏమాత్రం రుచి లేని వాడు భౌతిక సంపదలతో సుఖిగా ఉన్నట్టు కనిపించిన నిజానికి వాడు బీదవాడు. ఎందుకు? చనిపోయినాక ఏమీ లేదు, ఖాళీ చేతులతోటే ఉంటాడు. వీళ్ళు మొయ్యలేనంత మోసుకొని వెళ్తారు. ఈ భౌతిక సంపద ఎంతున్నా కూడా బీదవాడే. ఆధ్యాత్మిక సంపద కొంచెం ఉన్నా సరే గొప్ప ధనవంతుడు. మనం ఏది పోగుపెట్టుకోవాలో మన బుద్ధి పనిచేయాలి. దేన్ని పోగు చేసుకోవాలి, మనం దేన్ని కూడా పెట్టుకోవాలి అనేది. ఇది భగవంతుడి దయ వల్ల భగవద్గీత భాగవతం 3 days నుంచి కూడా ఈ శ్లోకాలు ఆ శ్లోకాలన్నీ కూడా ఒక చాలా మంచిగా అనిపిస్తుంది. నేను అనుకున్నా ఇది అందరికీ నిద్ర వస్తుందేమో, భౌతిక ప్రకృతి ప్రధాన తత్వాలంటే దీన్ని డీప్గా అర్థం చేసుకుంటే ఎంత లోతైన విషయాలు ఉన్నాయి ఇందులో. కనుక భౌతిక సౌఖ్యానికి అనేక రకమైన వస్తువులను కనిపెట్టను సిద్ధహస్తులు కావచ్చేమో, కానీ ఆత్మను ఆధ్యాత్మిక జీవితాన్ని గురించి తెలుసుకోలేరు వారు. కనుక ఎవరైనా ఆధ్యాత్మిక జీవితంలో పురోగతిని పొందగోరితే విశుద్ధమైన కోరిక స్థితి కంటే భక్తి యోగంలో విశుద్ధమైన కోరిక రావాల్సి ఉంటుంది. ఎవరైనా భక్తిలో ముందుకు వెళ్ళాలి అనుకుంటే వాళ్ళకి ఎవరు మళ్ళీ విశుద్ధమైన కోరిక రావాల్సి ఉంటుంది. నారద పంచరాత్రంలో చెప్పినట్లు భక్తి భావంలో ఇంద్రియాలు పరిశుద్ధమైనప్పుడు కృష్ణ సేవలో నిమగ్నం అవడమే విశుద్ధ భక్తి అవుతుంది. మన ఇంద్రియాలు ఎప్పుడే పవిత్రమవుతాయో అప్పుడు కృష్ణ సేవలో ఉంటాం. లేదంటే చూస్తారు కదా ఎలా ఉంటుంది రాత్రి. మీరంతా ఎంత భాగ్యవంతులు, మనమందరినీ కూడా కృష్ణ ఎంత కాపాడుతున్నాడు. అలాంటి పిచ్చి పనులు వాటన్నిటి వల్ల భగవంతుడు అనుగ్రహం వస్తుందా? రాదు. మరి ఆయన కూడా దేవతే కదా, ఎందుకు రాదు? ఆయనకు తలనొప్పి తెప్పించే పనులు అవి. ఆయన సంతోష పెట్టే కాదు. ఆయన ప్రసన్నుడు కావాలంటే చక్కగా కూర్చొని తాళాలు కొడుతూ మృదంగం కొడుతూ కీర్తన చేసి ఆయనే కృష్ణ కోసం మృదంగం వాయించుతాడు. శివుడు తాండవం ఆడుతుంటే ఆ వినాయకుడు మృదంగం వాయించుతా అంట. అందుకే కదా మణికర్ణిక ఘాట్లో శివుడు చెవు నుంచి అది జారిపడింది, మణికర్ణిక ఘాట్ అంటారు. కాశీలో అదిగా జరుగుతుంది. ఇప్పుడు ఎవరైతే మధ్యాహ్నం 12 గంటలకు మణికర్ణికలో స్నానం చేస్తాడో తారక మంత్రాన్ని శివుడు ఉపదేశిస్తాడు, హరే కృష్ణ మంత్రాన్ని. అది తెలియక వినాయకుడు తలనొప్పి కలిగించే పనులు చేస్తారు. ఎలా పొందుతారు? ఆయన అనుగ్రహాన్ని ఇది చేసి ఇష్టం వచ్చినట్టు వాళ్ళ సంతోషం కోసం. కానీ మనం చేసే ప్రతి పని కృష్ణ సంతోషం కోసం అయి ఉండాలి. మన ఇంద్రియ భోగ వస్తువులన్నీ కూడా తామస అహంకార ఫలమేనని ఈ శ్లోకంలో తెలుస్తుంది. కనుక అహంకారం ప్రేరేపితమవటం వల్లనే మొదటి విషయం శబ్దము ఉత్పన్నమైన శ్లోకం ద్వారా అర్థమవుతుంది. కనుక మనము ఆ శబ్దాన్ని ఆశ్రయిస్తే ఆధ్యాత్మిక జీవితం ఆరంభమవుతుంది. ఎక్కడుంది ఆ శబ్దము? ఆధ్యాత్మిక శబ్దము. ఏ శబ్దాన్ని మనం ఆశ్రయించాలి? గోలోకేర ప్రేమాధన హరినామ సంకీర్తన, హరే కృష్ణ మహామంత్రం గోలోక నుంచి వచ్చింది. అదే ఆధ్యాత్మిక శబ్దము. ఆ మంత్రాన్ని మనం రోడ్ల మీద వెళ్తున్నా, భజన చేసినా, మనసులో తలుచుకున్నా కూడా మన పనులన్నీ ఆధ్యాత్మికంగా మారిపోతాయి. అందుకని అనుక్షణం హరే కృష్ణ అనుకుంటూనే ఉండాలి. అలా మన మనసుకి బుద్ధికి ట్రైనింగ్ ఇవ్వాలి. శరీరంతో ఆఫీస్కి వెళ్తాము, వర్క్ చేసుకుంటాము, పొలం పోతాము, మనసు మాత్రం హరే కృష్ణ జపిస్తూనే ఉండాలి. అలా మన మనసుకు ట్రైనింగ్ ఇవ్వాలి. అట్లా అనుక్షణం కృష్ణాన్ని గుర్తుపెట్టుకోగలము. ఒక్క నిమిషం కూడా మరవకుండా ఉండగలుగుతాము మనం. కనుక ఆధ్యాత్మిక జగత్తునందు శబ్దం ఉంది. మనం ఆ శబ్దాన్ని ఆశ్రయిస్తే ఆధ్యాత్మిక జీవితం ఆరంభమవుతుంది. దానితో పాటుగా ఆధ్యాత్మిక పురోగతికి అవసరమైనవి కూడా లభిస్తాయి. కనుక మనం స్పష్టంగా ఇది తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఇంద్రియ భోగానికి అవసరమైన భౌతిక వస్తువులన్నిటికీ
శబ్దమే ఆరంభము. అదే విధముగా శబ్దము పరిశుభ్రమైతే ఆధ్యాత్మిక అవసరాలకు శబ్దం నుంచి ఉత్పన్నమవుతాయి. కనుక ఈ భౌతిక జగత్తునందు మనము శ్రవణం ద్వారానే సౌఖ్యదాయకమగు ఎక్కువ భౌతిక విషయాలను తయారు చేసుకుంటాము. నిజానికి అంటే ఒక వ్యక్తి ఒక సినిమా ఏదో బాహుబలి ఏదో ఆ సినిమా గురించి వింటే చూడాలని కోరిక కలుగుతుంది. ఆ శబ్దం ఏంటి? భౌతికమైంది. అదే మా ఫోన్లో యూట్యూబ్లో చూస్తాం హరే కృష్ణ భజన, వెంటనే అబ్బా మాయాపురీలు చూడాలి ఇక్కడికి వెళ్ళని కోరిక కలుగుతుంది. అది చూడడానికి రెండు శబ్దాలే, ఇది భౌతికమైంది, ఇది ఆధ్యాత్మికమైంది. ఏది ఎంచుకోవాలో ఇది బుద్ధి పని చేయాలి మనకి. కనుక వాటిని ఏ విధముగా వినియోగించుకోవాలి వినడం ద్వారా మనం సన్నిహిత భగవంతుడితో సన్నిహిత సంబంధాన్ని పెంచుకోవచ్చు. కనుక అది భౌతిక విధానమైన మరి ఆధ్యాత్మిక విధానమైన కూడా ఎలా మనకి అందుతుంది అంటే శ్రవణం ద్వారా. ఇదే విధముగా సరి అయిన మూలం నుంచి శ్రవణం చేయడం ద్వారా మనం ఆధ్యాత్మిక కర్మలకు అనుకూలంగా వాతావరణాన్ని తయారు చేసుకోగలము. సరి అయిన మూలం నుంచి శ్రవణం చేసుకోవాలి. మనం ఎవరు పడితే వాళ్ళతోటి ఏది పడితే అది విన్నామనుకోండి కన్ఫ్యూజ్, అంతే కలగూర గంపలాగా అయిపోతుంది. అందుకనే ఎవరైతే ఈ శాస్త్రంలో ఉన్నది ఉన్నట్టే మనకు చెప్తారో, ఎందుకుంది శాస్త్రం మార్చడానికి లేదు, ఇది ఉన్నది ఉన్నట్టే చెప్తారో, ఉన్నది ఉన్నట్టు ఆచరిస్తారో అలాంటి వాళ్ళ ద్వారా సరి అయిన మూలం అంటే ఉన్నది ఉన్నట్టుగా ఎవరైతే ఆచరిస్తారో నేర్పిస్తారో వాళ్ళ ద్వారానే మనం ఆధ్యాత్మిక పురోగతిని పొందగలుగుతాము. దేహాత్మ భావనతో ఉన్నట్టు లౌకికునిగా వర్తిస్తూ ఆ భావనతో మిగుల వ్యధ చెందుతారు. కానీ శ్రవణ మాత్రమునే అతడు తిరిగి ఆధ్యాత్మికను సంతరించుకొని కృష్ణగత చిత్తులు అవుతారు. ఎవరైతే భౌతికమైన విషయాలతో కలతపడుతూ ఉంటారో మనలాంటి వాళ్ళం పోయి హరే కృష్ణ మంత్రాన్ని చెప్పాడు కొంచెం భగవంతుడి గురించి బోధిస్తే వెంటనే వాళ్ళ మనసు ఏమవుతుంది? భగవంతుడి వైపు మళ్ళుతుంది. అనగా శ్రవణం అనేది అత్యంత ప్రధానమైనది. ఆ శ్రవణం ఆకాశం నుండి ఆవిర్భవించింది. అది వరకే అస్తిత్వాన్ని కలిగి ఉన్న వాటిని మనము కేవలము శ్రవణం ద్వారానే చక్కగా వినియోగించగలగము. కనుక ఉన్న వాటిని సద్వినియోగం చేసుకోవడం చక్కని శ్రవణం అనే సిద్ధాంతము ఆధ్యాత్మిక వస్తు విశేషాలు కూడా అన్వయిస్తుంది. దానికోసమై మనము సరి అయిన ఆధ్యాత్మిక మూలము నుండే శ్రవణము చేయవలెను. శ్రీమద్భాగవతం की जय, कलियुग धर्म परिणाम संकीर्तन की जय, జగద్గురు శైల ప్రభుపాద్ की जय. ఇప్పుడు మనం వైష్ణవులు ప్రణామం చేద్దాం. వైష్ణవులు పరమదయా సాగరులు, పతిత పావనులు, కల్పవృక్షం లాంటి వారు, కోరిన కోరికల్లా తీర్చగల సమర్థులు. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవ బృందకి జై. నామాచార్య శైల హరిదాస్ ఠాకూర్ కి జై. భక్తులందరికీ రాధాష్టమి శుభాకాంక్షలు. ఈరోజు 12 గంటల దాకా ఉపవాసం ఉండాలి. కొంచెం జపం ఒక్కటి చేసేవాళ్ళు 2 చేసేవాళ్ళు 4 అట్లా కొంచెం జపం ఎక్కువ చేయాలి.